అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చంద్రబాబు నాయుడు గారి మీద మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్ట్రాటజీలు ఏమి చిన్నవి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ధీమాగా వైనాట్ 175 అని కానీ చివరిలో కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ వాళ్ళతో మీటింగ్ పెట్టి మనం గెలవబోతున్నాం, ఖచ్చితంగా మనం ఇలాగ గవర్నమెంట్ స్థాపించబోతున్నాం అని చెప్పేది కానీ చివరి రోజు వరకు కూడా ఆ ఆరా మస్తాన్ నుంచి చెప్పించిన ఆ పెయిడ్ సర్వే రిపోర్ట్ అక్కడ దాకా కూడా వీళ్ళు ఎంత ధైర్యంగా ఎలా ఉన్నారు అసలు అంటే నాకు అర్థం కాలే, చాలామందికి అర్థం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏబిసిడి వేశారండి. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఒక ప్లాన్ ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, సి కాకపోతే డి. ఈ ప్లాన్ ఏబిసిడీలు ఏంటనేది ముందుకు వెళ్దామండి. ప్లాన్ ఏ, సిబిఎన్ గారిని ఓడించడం ప్లస్ జైలుకి పంపించేయడం. అంటే ఏది జరిగినా ఈ ప్లాన్ ఏబిసిడీలు ఏది జరిగినా కూడా చంద్రబాబు గారు కనుక ఓడిపోతే ఇంకా ఆయన ఇమ్మీడియట్గా జైలుకి పంపించేయడం, లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టేయడం. ఆ దెబ్బతో ఇక తెలుగుదేశం పార్టీని మొత్తం ముయించేయాలి, మొత్తం కొలాబ్ చేయాలని ప్లానే. 4 ప్లాన్లు కూడా మామూలు ప్లాన్లు కాదండి. ఇక ప్లాన్ బి, ఒకవేళ మెజారిటీ కనుక దగ్గరికి వస్తే ఒక 20 సీట్లు అటు ఇట్లో, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక 20 సీట్లే తేడా అనే పక్షంలో 20 మంది ఎమ్మెల్యేలని నిలబెట్టుకునేయడం, కొనేద్దామని ప్లాన్ చేశారటండి. ఎందుకంటే ఒకడు ఒక 0 దగ్గర పడవచ్చు, 2 0 దగ్గర పడవచ్చు, కానీ ప్రతి ఒక్కడు ఏదో 0 దగ్గర పడతాడు. ఒక 20 మంది ఎమ్మెల్యేలను కొనేయడానికి కూడా ప్లాన్ బి వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక ప్లాన్ సి, కూటమిలోకి బీజేపీ రావడం ద్వారా కనీసం ఇక్కడ ఎమ్మెల్యే ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసినా కనీసం ఎంపీ ఓటు బీజేపీ వాళ్ళతో ఉంది కాబట్టి ఎంపీ ఓటు అన్నా మేము బీజేపీకి వ్యతిరేకమని మాకు ఓటేస్తే వైఎస్ఆర్సీపీ కనుక ఎంపీలు ఎక్కువ నెగ్గితే ఆ ఎంపీలని కేంద్రంలో ఇండియా వస్తే ఇండియా, ఎన్డీఏ వస్తే ఎన్డీఏ, వారికి ఈ ఎంపీలని బహుమతిగా ఇచ్చి తద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా కేజ్రీవాల్ గారిని ఎలాగైతే అరెస్ట్ చేయించారో సేమ్ అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్రం సపోర్ట్తో వారి మీద కేసులు, తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి సిబిఐ, ఈడీ దర్యాప్తులు అంటూ ఆయన్ని హింసించి ఆయన పరిపాలన చేయనివ్వకుండా ఆయన జైల్లో పెట్టాలనేది ప్లాన్ సి. ఏమండి ప్లాన్ డి, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనదండి. ఈ ప్లాన్ డిలో భాగంగా ఒకవేళ ఇక్కడ కానీ ఇప్పుడు కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేసాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వేరుగా పోటీ చేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 సీట్లు నెగ్గారు అనుకోండి, కూటమిలో బీజేపీ మరియు జనసేన పార్టీ ఓ 30 సీట్లు 40 సీట్లు నెగ్గింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూటమి కలిపితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్లో ఉన్నా సరే ఒకవేళ జనసేన బీజేపీ వారికి కనుక ఇవే సీట్లు వచ్చి ఇప్పుడు ఎలాగైతే వచ్చాయో అవే సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 60 సీట్లు కనుక వచ్చుంటే మిత్రపక్షాల్లో బీజేపీకి సీఎం ఆపర్చునిటీ వదిలేసైనా సరే, అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు 170 సీట్లు ఉన్నాయి, 175లో మన జనసేన అలాగే బీజేపీ కూటమి 30 సీట్లలో పోటీ చేసినట్టుంది. 29 సీట్లు నెగ్గాయి. 29 సీట్లు ఏది జేఎస్పీ బీజేపీ. ఒకవేళ దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక 60 సీట్లు వచ్చేసాయి అనుకోండి, 60 ప్లస్ 29 చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది. 60 సీట్లు వైసీపీ నెగ్గినా సరే అవసరమైతే ఆ ముఖ్యమంత్రి అవకాశం బీజేపీలో ఎవరో ఒకరికి ఇచ్చేసి మీరే ముఖ్యమంత్రి ఉండండి, 60 సీట్ల నుంచి మీకు సపోర్ట్ చేస్తాం, మీరు మాత్రం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కొలాప్స్ చేయాలి, ఆ పార్టీగా మనుగడలో ఉండకూడదు అని ప్లాన్ డి. ఎలాంటి ప్లాన్లు వేసారు చూసారు ఒకసారి. ఇప్పుడు రాజకీయంలో ఓకే ప్లాన్ చేస్తా, అదేం నేను తప్పనంటలే, అది రాజకీయ చతురత, రాజకీయ వ్యూహాలు. కానీ ఇవన్నీ ప్లాన్లే కూడా పట్టాపంచలు చేశారండి చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారికి ఇంకా ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఆయన, ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వకుండా 135 అటు ఎంపీలు చూస్తే 17 పోటీ చేసి 16. ఇక అంటే నేను ఇక్కడ లాస్ట్ చెప్పిన పాయింట్, జగన్ గారు ఆఫర్ చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారు లేదనేది అది తర్వాత విషయం, వాళ్ళు ఒప్పుకోరు, మ్యాక్సిమం ఒప్పుకోరు. కానీ రాజకీయంలో ఏదైనా సాధ్యమే. జనసేనకు చెప్తే జనసేన ఖచ్చితంగా ఒప్పుకోదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ప్రాణం పోయినా సరే నేను వైసీపీకి సపోర్ట్ చేయనని అంటాడు ఆయన. కానీ బీజేపీ గతంలో బీజేపీ దోస్తులే, బీజేపీని కూడా తప్పుపట్టట్లేదు ఇక్కడ. కాకపోతే బీజేపీ అంటే ఏంటంటే ఒక ప్యూర్ పొలిటికల్ పార్టీ, అధికారంలో ఉండటం కోసం ఏవేవే ఆ రాజకీయం చేయాలి,
రాజకీయ వ్యూహాలు ఏమేయాలి, అందులో వాళ్ళందరూ దిట్టలు, మహామేధావులు ఉంటారండి అందులో. ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ వాళ్ళు అక్కడ అధికారం చేపట్టాలి, వాళ్ళు అనుకున్న పని చేసుకెళ్ళాలి, మంచో చెడో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఏ స్టెప్ అన్నా తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే మీరు చూడొచ్చు, కర్ణాటకలో కానీ చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని బీజేపీ కూలగొట్టింది. అక్కడ అధికారం కూలగొట్టి అవతలని ఆ ఎమ్మెల్యేలను తీసుకోవడము సంథింగ్ ఏదైనా చేసి, అది రాజ్యాంగబద్ధమే, అదేమి రాజ్యాంగ విరుద్ధం అని అంటలే. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలని, కాంగ్రెస్ పార్టీని కొన్ని రాష్ట్రాల్లో అధికారం దింపి బీజేపీ ఎక్కడం జరిగింది. ఇక్కడ కూడా ఒకవేళ బీజేపీ ఈ రాష్ట్రం కంట్రోల్లో ఉంటుందంటే అదేం తప్పేం కాదు, ఒప్పుకోవటం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్లానింగ్ చూడండి, వీటన్నిటినీ కూడా పటాపంచలు చేసి పారేశారండి ఆంధ్ర ప్రజలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ. మొత్తం పటాపంచలు చేసి క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్. ఇక ఇందులో ఏ ఒక్క అవకాశం కూడా జగన్ గారికి మిగలడం లేదు. అలాంటి గొప్ప తీర్పు ఆంధ్ర ప్రజలు ఇచ్చారండి.